వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు న్యూస్. విజయవాడ మేత్రాసన పరిధిలోని వెంట్రప్రగడలో పవిత్ర గురువారం వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు భక్తి భావంతో జరుపుకునే పవిత్ర వారంలో కీలకమైన ఈ వేడుకల్లో యేసు ప్రభువుని చివరి భోజనం, శిష్యుల పాదాలు కడగడం, గురుత్వ స్థాపన వంటి ఘట్టాలను స్మరించారు. ప్రధాన ఘట్టం శిష్యుల పాదాలను కడగడం. యేసు తన శిష్యుల పాదాలను కడిగి, నేనే మీ పాదాలను కడిగితే మీరు కూడా ఒకరి పాదాలను ఒకరు కడగాలి అనే సందేశాన్ని ఇచ్చారు. వెంట్రప్రగడలో గురువులు 12 మంది భక్తుల పాదాలను కడిగి వినయం, ప్రేమ, సేవను చూపించారు. తర్వాత గురుత్వ స్థాపనను గుర్తు చేసుకుని యేసు ఇచ్చిన శిష్యుల సేవ మరియు లోక కళ్యాణ బాధ్యతను గుర్తు చేశారు. కడరాత్రి భోజనంలో యేసు శిష్యులతో రొట్టెని విరిచి, ఇది నా శరీరం మరియు ద్రాక్షరసాన్ని ఇచ్చి, ఇది నా రక్తం అని చెప్పి నిత్య జీవానికి మార్గాన్ని చూపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసు త్యాగాన్ని స్మరించుకున్నారు. విజయవాడ మేత్రాసన పరిధిలోని వెంట్రప్రగడలో పవిత్ర గురువారం వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు భక్తి భావంతో జరుపుకునే పవిత్ర వారంలో కీలకమైన ఈ వేడుకల్లో యేసు ప్రభువుని చివరి భోజనం, శిష్యుల పాదాలు కడగడం, గురుత్వ స్థాపన వంటి ఘట్టాలను స్మరించారు. ప్రధాన ఘట్టం శిష్యుల పాదాలను కడగడం. యేసు తన శిష్యుల పాదాలను కడిగి, నేనే మీ పాదాలను కడిగితే మీరు కూడా ఒకరి పాదాలను ఒకరు కడగాలి అనే సందేశాన్ని ఇచ్చారు. వెంట్రప్రగడలో గురువులు 12 మంది భక్తుల పాదాలను కడిగి వినయం, ప్రేమ, సేవను చూపించారు. తర్వాత గురుత్వ స్థాపనను గుర్తు చేసుకుని యేసు ఇచ్చిన శిష్యుల సేవ మరియు లోక కళ్యాణ బాధ్యతను గుర్తు చేశారు. కడరాత్రి భోజనంలో యేసు శిష్యులతో రొట్టెను విరిచి, ఇది నా శరీరం మరియు ద్రాక్షరసాన్ని ఇచ్చి, ఇది నా రక్తం అని చెప్పి నిత్య జీవానికి మార్గాన్ని చూపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసు త్యాగాన్ని స్మరించుకున్నారు. దీనిని తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఒక్క రోజుకో లేదా ఈ ఒక్క తరానికో ఈ త్యాగం అనేది పరిమితం కాకూడదు. సర్వ మానవాళి అన్ని యుగాలలో దీనిని జ్ఞాపకంగా ఉంచుకోవాలి అని శిష్యులకు ప్రభువు ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు. ఈ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం ఇంతటి పవిత్రమైన దివ్య కార్యంలో పాల్గొంటూ ఉండగా ప్రభువా, కల్మషం లేనటువంటి ప్రేమకు ఒకవేళ మా యొక్క బలహీనత జ్ఞాపకం చేసుకొని మన్నించమంటూ మౌనంగా మనస్సులో దేవునికి ప్రార్థించున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి